చిట్టీలు తెచ్చావంట నువ్వు? ఏదో చేసి పాస్ అవ్వాలరా. సార్ నేను మీలాగా అవ్వాలనుకుంటున్నాను. దానికోసం ఏం చేయాలి? నిజాయితీగా ఉంటే సరిపోతుంది. 12th గ్యాప్ తీసుకున్నారా? నో సార్, ఫస్ట్ ఇయర్ ఫెయిల్ అయిపోయాను. తీసుకెళ్ళేతాను రండి. మీ చైర్మన్ డాక్టర్ మెహతా, అతనికి 12th ఫెయిల్ వాళ్ళు అంతగా ఇష్టం ఉండరు. అందుకే తొందరపడి 12th ఫెయిల్ అయ్యానని లోపల చెప్పకు. అండ్ ఓహ్, మీరు 12th ఫెయిల్ అయ్యారా? అవును సార్, ఫెయిల్ అయ్యాను. మీరు ఎందుకు ఫెయిల్ అయ్యారు? సార్ ఆ ఇయర్ మా స్కూల్లో చీటింగ్ జరగలేదు సార్. ఏంటి? సరే ఇది చెప్పండి, మీరు చీటింగ్ గురించి ఎందుకు చెప్పారు? మీరు అబద్ధం కూడా చెప్పొచ్చు. నా మనసు ఒప్పుకోలేదు మేడం. ఒక చీటింగ్ దాచడానికి మరొక చీటింగ్ చేయడం అనేది. మరి చీటింగ్ ఎందుకు చేశారు? మ్యామ్, అప్పట్లో చీటింగ్ చేయడం తప్పని తెలియదు. ఎనీవేస్, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. యూ మే ప్లీజ్ లీవ్ నౌ. యాదవ్ గారు మీరేమంటారు? చాలా సైలెంట్గా ఉన్నారు. నిజాయితీగా మాట్లాడేవారే మనకు కావాలి. ఒకవేళ ఇలాంటి క్యాండిడేట్ని సెలెక్ట్ చేయలేకపోతే ఈ ఇంటర్వ్యూకి అసలు అర్థమే లేదు. అంటే ఇంకా మీరు నన్ను గుర్తుపట్టినట్లేదు. నేను కుర్రాడిగా ఉన్నప్పుడు మీరు నన్ను చీటింగ్ ఆపేయమని చెప్పారు. నేను చీటింగ్ ఆపేశాను సార్. సార్